నిఖిల్ అయితే విన్నర్ అయిపోయాడు. ఇప్పుడే షూట్ కంప్లీట్ అయింది. రామ్ చరణ్ గారు అయితే నిఖిల్ అయితే విన్నర్కి అయితే అనౌన్స్ చేశారు. షూట్ కంప్లీట్ అయిన వెంటనే అప్డేట్ వచ్చింది, వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. సో మనకి రన్నర్కి అయితే గౌతమ్ అయ్యాడు. సో నిఖిల్ గురించి మాట్లాడతాను ఈ వీడియోలో. నేను గత 2-3 వారాల నుంచి నిఖిలే విన్నర్ అవుతాడు, నిఖిలే విన్నర్ అవుతాడు, ఎందుకంటే మన పోల్స్లో ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ విన్నర్ అవ్వాలనుకున్నారు. బట్ నిఖిల్ ముందే చెప్పాడు ఏమంటే, స్టేజ్ మీద మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ జెమ్ అని చెప్పింది. సార్ నేను ఇక్కడే గెలిచేశాను, నాకు అది పెద్ద ప్రాబ్లమే కాదని తన నిఖిల్ చాలా బాగా చెప్పాడు. నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడు. చాలామంది నిఖిల్ ఫ్యాన్స్కి పిచ్చ పండగ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ విన్నరో రన్నర్ అని చెప్పలేం, కానీ ఇద్దరు బాగా ఆడారు, ఎందుకంటే ఇద్దరు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. నిజంగా గౌతమ్ ఈ రోజు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాకపోయి ఉంటే బిగ్ బాస్ ఇప్పటికే కొంచెం మొత్తం బోర్డమ్ ఉంది. ఇంకా అసలు టఫ్ కాంపిటీషన్ లేకపోయి ఉండేది నిఖిల్కి. బట్ వేరే లెవెల్ టఫ్ కాంపిటీషన్. బట్ నిఖిల్ అయితే విన్నర్గా అయ్యాడు. ఇది షూట్ కంప్లీట్ అయింది. మీరు లైవ్లో అయితే టెలికాస్ట్ అయ్యేది టీవీ మీకు 10-10:30కి అయితే టెలికాస్ట్ అవుతుంది టీవీలో. సో విన్నర్ అయితే నిఖిల్.